హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఎ కండిషనల్ స్టేట్మెంట్? ఇన్ జావా, కండిషనల్ స్టేట్మెంట్స్ allow the program to make decision based on the condition. అంటే మనం ఏదైనా ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఎగ్జిక్యూట్ అయ్యేది కండిషనల్ స్టేట్మెంట్. దీన్ని మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. ఇందులో మనకి ఇఫ్ కండిషన్ ఉంటుంది. ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్, ఇఫ్ ఎల్స్ లాడర్ అండ్ స్విచ్ ఉంటాయి. ఇఫ్ కండిషన్ అంటే మనం ఒక కండిషన్ ఇచ్చి అది ట్రూ అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్, ఇఫ్ బ్లాక్లో ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ కోడ్ అనేది రాంగ్ అయితే నెక్స్ట్ ఆ స్కిప్ అయ్యి నెక్స్ట్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ అయితే ఇఫ్లో ఏదైతే కండిషన్ ఇచ్చామో ఆ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే ఇఫ్ ఎల్స్ లేటర్ అంటే ఇఫ్ అండ్ ఎల్స్ అనేవి సైమల్టేనియస్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇఫ్ అనేది ఫస్ట్ ఇఫ్ అని ఉంటుంది, అందులో ఒక కండిషన్ ఇస్తాం. ఆ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అనుకుంటే సెకండ్ కండిషన్, అంటే మనం 2-3 కండిషన్స్ ఇలా వచ్చినప్పుడు ఇఫ్ ఎల్స్ బ్లాక్కి వెళ్తాం. అప్పుడు ఇఫ్ కండిషన్లో ఎగ్జిక్యూట్ అవ్వకపోయినప్పుడు ఎల్స్ ఇఫ్ బ్లాక్లో ఏదైతే కోడ్ ఉందో ఆ కండిషన్ ఒక కండిషన్ ఇస్తాం. ఆ కండిషన్ అనేది ట్రూ అయితే ఎల్స్ ఇఫ్ కండిషన్ బ్లాక్లో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఈ రెండు కండిషన్లు కూడా ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇఫ్ ఎల్స్ లాడర్ అనేది. ఇప్పుడు స్విచ్ అనేది ఏంటంటే మనం ఒకే వన్ టైప్ ఆఫ్ కండిషన్ని వేరు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేని తీసుకున్నాం అనుకోండి, అంటే వేరు కండిషన్స్ మనం చెక్ చేయాలనుకున్నప్పుడు మనం స్విచ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ అనేది అంటే మల్టిపుల్ పాసిబుల్ వాల్యూస్ అనేవి ఉండేటప్పుడు మనం స్విచ్ స్టేట్ యూజ్ చేస్తాం. అయితే మనం ఇప్పుడు ఒకసారి కోడ్లో చెక్ చేస్తే నేను ఇక్కడ ఇంట్ ఏ అనేది ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ఇది 0 అంటే పాజిటివా లేదా అని చెక్ చేస్తాను. పాజిటివ్ అంటే ఏంటి, మనకి 0 కంటే పెద్ద నెంబర్ అయితే పాజిటివ్. ఇప్పుడు నేను అదే కండిషన్ తీసుకుంటాను. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుంది. సో నేను ఇలా తీసుకుంటాను. ఇందులో ఏ ఈజ్ పాజిటివ్ నెంబర్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఇది ఏ అనేది 0 కంటే చిన్నదైతే అది నెగిటివ్ నెంబర్ అవుతుంది. ఏ అనేది 0 కంటే పెద్దదైతే అది పాజిటివ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ ద్వారా నేను ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెక్ చేస్తున్నాను. ఎలా చెక్ చేస్తాం, ఇప్పుడు రన్ చేద్దాం. ఇవ్వండి 10 ఈజ్ పాజిటివ్ నెంబర్, అంటే మనకి 0 కంటే పెద్దది ఉంది కాబట్టి ఇది పాజిటివ్ నెంబర్ అయింది. ఎలా మనకు వచ్చింది, ఇది ఇఫ్ కండిషన్ మనం వాడాం. ఇఫ్ కండిషన్ వాడినప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఈ సెట్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ మనం ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ నెంబరా కాదా అని చెక్ చేయాలనుకున్నాం అనుకోండి, అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ 2 కండిషన్స్ ఉన్నాయి, అప్పుడు మనం ఎల్స్ యూజ్ చేస్తాం. ఎల్స్లో ఏంటి, మనం డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేసుకున్నాం. ఏజ్ నెగిటివ్ నెంబర్ అని పెట్టాం. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఎల్స్ బ్లాక్లో ఏ అనేది పాజిటివ్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మైనస్ పెడితే
అప్పుడు మనకి ఏ అనేది నెగిటివ్ వస్తుంది. ఇవ్వండి, -10 ఈజ్ నెగిటివ్ నెంబర్. ఇలా ఇఫ్ కండిషన్ ఒకవేళ ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది ఫెయిల్ అయినప్పుడు ఇది ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ బ్లాక్ ఈజ్ ట్రూ దెన్ ఇఫ్ బ్లాక్ ఓన్లీ ఎగ్జిక్యూట్. మనకి if the condition of the if block will false, then only else block will execute. Next we will see if else ladder. If else ladder అంటే ఏంటి? మనం ఒక 2 కండిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 కండిషన్ అంటే ఇప్పుడు మనం తీసుకున్న నెంబర్ ఉంది. ఈ నెంబర్ అనేది మనం ప్రెజెంట్ ఏం చెక్ చేసాం, ఇది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని. ఒకవేళ మనం ఇంకో కండిషన్ ఇది ఏదైనా పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు 0 అనుకోండి, ఆ 0 అయ్యిందా 0 ఉందా లేదా అనేది చెక్ చేయాలనుకున్నప్పుడు మనం ఇక్కడ ఎల్స్ ఇఫ్ బ్లాక్ అనేది వాడతాం. అది ఎలా వాడతాం, ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది మనం పెట్టుకుందాం <0 అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇది నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఏదర్ ఏ అనేది పాజిటివ్ కాదు అలానే నెగిటివ్ కాదు, మనకి ఏదైనా థర్డ్ కండిషన్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏ అనేది 0గా పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, ఏమీ ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకు, ఇది 0 అనేది నెగిటివ్ నెంబర్ కాదు అలా అని పాజిటివ్ నెంబర్ కాదు. సో మనం ఇప్పుడు ఎల్స్ కండిషన్ ఇస్తే అప్పుడు మాత్రం ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే 0 ఈజ్ 0 అనేది ఇది మనం ప్రింట్ చేసాం. అంటే మనకేంటి, ఫస్ట్ మనకి ఏ బ్లాక్లో ఇఫ్ బ్లాక్లో కోడ్ అనేది కూడా ఇఫ్ బ్లాక్లో కండిషన్ కూడా మనకి ఇక్కడ ఫాల్స్ అయింది. అలాగే ఎల్స్ ఇఫ్ బ్లాక్లో కండిషన్ కూడా ఇక్కడ ఫాల్స్ అయింది. ఎందుకంటే 0 అనేది నెగిటివ్ కాదు అలా అని పాజిటివ్ నెంబర్ కాదు. సో మనకి ఎల్స్ కండిషన్ ఎల్స్ కోడ్లో ఏదైతే ఉందో ఎల్స్ బ్లాక్లో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ మనం స్విచ్ గురించి చూద్దాం. స్విచ్ కండిషన్ కోసం ఫస్ట్ ఇందాక ఆల్రెడీ చెప్పాను ఒక ఎగ్జాంపుల్ డే కోసం. మనం ఏదైనా మనకు ఆల్రెడీ 7 డేస్ ఉన్నాయి. 7 డేస్లో ఫస్ట్ మండే అనుకుంటే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఇందులో నేను ఫోర్త్ డే ఏంటి మనకి థర్స్డే 4th డే కాదా అనేది నేను చూడాలనుకుంటున్నాను. అప్పుడేంటి నేను డే ఈక్వల్ టు 4 అనేది చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను స్విచ్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఇక్కడ కండిషన్ అనేది డే అని ఇచ్చాను. ఇప్పుడు ఇందులో నేను కేస్ రాయాలి. అంటే కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఇలా కేస్ రాయాలి. ఏదైతే ఒకవేళ ఈ కండిషన్కి మ్యాచ్ ఏ కేసు అయితే ఈ కండిషన్కి మ్యాచ్ అవుతుందో ఆ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ లేదు అంటే నెక్స్ట్ కేసు అనేది కరెక్టా కాదా అని చెక్ చేసుకోండి. అలా ఎన్ని కేసెస్ అయితే ఉన్నాయో అన్ని కేసెస్ కూడా చెక్ చేసి ఒకవేళ ఏదైనా కేసు అనేది కరెక్ట్ అయితే ఆ కేసులో ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే అది డిఫాల్ట్. మనకి స్విచ్ కండిషన్లో ఇంకేంటంటే డిఫాల్ట్ కండిషన్ అనేది ఇవ్వాలి. ఆ డిఫాల్ట్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా కేసు ఈ మనం ఇచ్చే 4-5 కేసెస్లో ఏ కేసు కూడా ట్రూ అవ్వకపోతే అప్పుడు మనకి డిఫాల్ట్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎలా అనేది చూద్దాం.
మనం అలాగే బ్రేక్ కీవర్డ్ కూడా వాడాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఈ కేస్ అనేది ట్రూ అయ్యి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది అనుకోండి, ఇక్కడతో ఇది ఆగకుండా మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ఉందా అని చెక్ చేస్తుంది. ఇన్ కేస్ బ్రేక్ అనేది వాడకపోతే, బ్రేక్ అనేది వాడేటప్పుడు ఏంటంటే ఈ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఇక్కడ ఇది బ్రేక్ అయిపోతుంది. ఈ కోడ్ అంటే ఇక్కడ స్విచ్ బ్లాక్ మొత్తం స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేదైతే కోడ్ ఉంటుందో దానికి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు కేస్ 2 కేస్ 3 కోడ్ అనేది ఇలా రాసుకున్నాం. ఇందులో మనం చూసినట్టయితే ఇప్పుడు స్విచ్ బ్లాక్ మనం ఫస్ట్ ఒక కండిషన్ తీసుకున్నాం. ఏంటి, డే అనేది థర్డ్ డే అనేది నాకు కావాలి. మనం ఫస్ట్ డే అనేది మండేగా తీసుకొని అలా ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, అలా సాటర్డే, సండే ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మనం థర్డ్ డే సెలెక్ట్ చేయాలనుకున్నాం. థర్డ్ డే అంటే ఏంటి, వెన్స్డే అనేది మనకు రావాలి. ఒకవేళ ఈ కండిషన్ ఈ కేసెస్ ఏమి ట్రూ కాదు, ఫాల్స్ అయ్యాయి, అప్పుడు మనకి ఏదైనా ఒక కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడు మనం డిఫాల్ట్ బ్లాక్లో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి వెన్స్డే అనేది మనకు అవుట్పుట్ వచ్చింది. ఎందుకు, థర్డ్ డే అనేది వెన్స్డేగా తీసుకున్నాం. ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయిన వెంటనే మనకి ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ వాల్యూ అనేది 8 తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి డిఫాల్ట్ ఇది ఎందుకంటే ఇక్కడ 7 కేసెస్ కూడా మనకు కాదు, ఇది మనం రాంగ్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు రాంగ్ ఇచ్చినప్పుడు మనకి ఏదైనా ఒక డిఫాల్ట్ వాల్యూ కావాలి కాబట్టి మనకి సెలెక్ట్ ద కరెక్ట్ డే అనేసి ఇక్కడ మనకి ప్రింటింగ్ అవుతుంది. సెలెక్ట్ ద కరెక్ట్ డే. ఇలా మనకి కండిషనల్ స్టేట్మెంట్ అనేవి వర్కౌట్ అవుతాయి.